హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అయితే ఈ నెలకు సంబంధించి ఇంకా పెన్షన్లు అనేది రాలేదు. మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో ఇక జూలై నెల అయితే ఎండింగ్కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా కొత్త పెన్షన్ల గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పెంపు పైన లేటెస్ట్ తాజా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ఇక పత్రికా ప్రకటన ముఖంగా తెలియజేయడం ఏమనగా ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇందు మూలంగా చేయుత ఆసరా పెన్షన్ లబ్ధారులకు పత్రికా ముఖంగా తెలియజేయనిది ఏమనగా వివిధ రకాల పెన్షన్లు అనగా చేయుత పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, అదేవిధంగా చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పెన్షన్లకు సంబంధించి తేదీ చూసుకున్నట్లయితే 27 తారీఖు నుంచి ఇక 7/2026 వరకు బట్వాడ సో మొత్తం పోస్టల్ శాఖ నల్గొండ మొదట ఈ జిల్లాకి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏందని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట. ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు నిన్న ఆల్రెడీ కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ చేశారు. ఈ రోజు కూడా పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు సో ఇక ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది. కొన్ని ముఖ్య అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పింఛన్దారులకు గమనిక, పింఛన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పింఛన్లు పొందాల్సి అయితే ఉండును. సో పింఛన్ల మొత్తం కూడా ముఖ్యంగా తీసుకునేటప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సంబంధిత పోస్టల్ శాఖ వద్ద తీసుకోవచ్చు. మధ్యదళారిని నమ్మవద్దు. అదేవిధంగా పింఛన్లు పొందుటకు ఎటువంటి సొమ్ము అనేది వాళ్ళకి ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే మనమే తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వనవసరం లేదు. పింఛన్ల మొత్తాన్ని కూడా 16 రూపాయలు సహా అడిగి తీసుకోవాలి. ఇక ఇందుకు సంబంధించి ఇక డిఆర్డిఏ అయితే సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇందులో ఇక కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి, కొంతమందికి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే జమ కావడం జరిగింది. చాలామంది అయితే తీసుకున్నారు అని చెప్పేసి ఇక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ అయితే పెడుతున్నారు అనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మీరు ఎలా అయితే పొందుతున్నారో పెన్షన్లకు సంబంధించి సో అలా అయితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఫోన్ చేయండి, లేదంటే దగ్గరలో ఉన్నట్లయితే లొకేషన్కి అయితే వెళ్ళండి. ఎండలు కొడుతున్నాయి కాబట్టి. సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఏదైతే ఇక జూలై నెలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మెదకు, ఇక ములుగు, నగర కర్నూలు, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, అదేవిధంగా ఆదిలాబాదు, అదే జనగాము, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కొరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ జిల్లాల్లో పేర్లు లేని వారికి కూడా రేపు అయితే అప్డేట్ అవుతాయి. కొంతమందికి ఆల్రెడీ పోస్ట్ వన్ ముందుగానే డ్రా చేసి అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి వారికి జీవో అయితే అఫిషియల్గా అయితే వచ్చిందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఇన్కంప్లీట్ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది పంచాయత్ సెక్రటరీ ద్వారా, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, సో మీ ఆసరా పెన్షన్ కార్డు కావచ్చు, ఇటువంటి డీటెయిల్స్ అనేది తీసుకుపోయి అందులో వచ్చేసి మనం ఫోటో అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ కూడా కావాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు అయితే అన్ని కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. రాష్ట్రంలో డబుల్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు తొలగిస్తున్నారు. అదేవిధంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ ఇప్పటివరకు అది చేశారు. అందులో చాలామంది అయితే ఒక చనిపోయినా కూడా వారు దాదాపు సంవత్సరాల కొద్దీ పెన్షన్ తీసుకున్నారు. కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఇలా పెన్షన్లు తీసుకుంటున్నారు, బ్యాంక్ అకౌంట్లో ఏం చక్కగా వాడుకుంటున్నారు అని చెప్పేసి. సో అదేవిధంగా వేరే ప్రాంతాల్లో వలస వెళ్ళారు, అటువంటి వారు కూడా పెన్షన్లు అయితే వస్తున్నట్లు గుర్తించారు. సో ఇవన్నీ మార్పులు అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. త్వరలోనే ప్రభుత్వం చెప్పినట్లుగానే మనకు కొత్త పెన్షన్లు అనేది దాదాపు 3 లక్షల పెన్షన్లు మనకు ఆగస్టు నెల నుంచి అయితే స్టార్ట్ చేసి మనకు అందరికీ ఇవ్వబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ప్రియారిటీ ప్రకారం అయితే అందజేయడం జరుగుతుంది. లిస్ట్ అనేది ఇప్పటికీ అధికారులు అయితే దాదాపు ఒక 50% సిద్ధం చేశారనమాట. సో ఇక ఈ వారం రోజుల్లోనే మరో పూర్తి లిస్ట్ అయితే సిద్ధం చేసి ఫైనల్గా అప్డేట్ అయితే ఇవ్వబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.